హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మారుతి. ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ అండ్ వాస్తు కన్సల్టెంట్. ఈరోజు మనం ఒక సైట్కి విజిటింగ్ కోసం అని వెళ్తున్నాం. వెళ్ళే ముందు మనం దాని ప్లాన్ ఎలా ఉంది ఒకసారి మనం చూసుకుందాం. యాక్చువల్లీ ఈ ప్లాన్ నేను ఇవ్వలేదు, వేరే వాస్తు పండితులు ఇచ్చారు. కస్టమరు తనకు కొంచెం మాడిఫికేషన్ చేసి ఇవ్వమని చెప్పాడు. సో దాన్ని మనం చిన్న మార్పులతోని దాన్ని నేను మళ్ళీ ప్లాన్ గీసాను. అదే ప్లాను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. ఒకసారి చూడండి. ఇదే అండి ప్లాను. మనం ఇప్పుడు చూడబోయే సైట్ది దాని యొక్క ప్లాన్ అండి. వీళ్ళకు నార్త్ సైడ్ రోడ్ ఉంది. ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం అండి. ఇలా ఎంట్రీ ఉంటుంది. ఇది హాల్ అండి. ఇది 10 ఫీట్ల 4 ఇంచులు బై 17 ఫీట్ల 11 ఇంచులు అండి. ఇది కిచెన్ అండి. ఇది పూజా రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే ఈ యొక్క వాష్రూమ్ అనేది దీనికి మాత్రమే ఉంది అటాచ్డ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది లేదు. మనకు నెంబర్ ఆఫ్ డోర్స్ ఇవి 6 అండి. 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ విండోస్ కూడా ఇవి కూడా 6 అండి. 1 2 3 4 5 6. ఇదేనండి ప్లాన్. ఈరోజు సైట్ విజిటింగ్ కోసం నేను వచ్చాను. చూద్దాం రండి. ఇది హాల్ అండి. ఇది కిచెన్. దీనికి విండో వెంటిలేషన్ ఉంది ఈస్ట్ సైడ్ ఫేసింగ్లో. ఇది పూజా రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఏం చేశాడంటే ఇటు సౌత్ సైడ్ వెంటిలేషన్ ప్లస్ అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా వెంటిలేషన్ విండోస్ కోసం స్పేస్ వదిలిపెట్టాడు. ఇక్కడ వీళ్ళు వార్డ్రోబ్స్ అనేటివి యూజ్ చేసుకోవడానికి, షెల్ఫ్స్ అనేటివి కట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టారు. ఇది టాయిలెట్ అండి. లెంత్ విడ్త్ కూడా తక్కువనే ఉంది ఇందులో. ఇక్కడ చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ మనం ఇంత ప్రీవియస్ వీడియోలో మనం చూసాము. ఈ విడ్త్ అనేది తక్కువ చేసి బెడ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు వేరే వీడియోలో. కానీ ఇక్కడ ఈ బెడ్ కూడా ఇక్కడ పడేటట్టుగా ఈ స్పేస్ అనేది ఒక 7.5 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు విండో అనేది పెట్టుకున్నారు ఇటు వెస్ట్ సైడ్ ఇది. సో వీళ్ళకి వెంటిలేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఎక్స్ట్రా విండో పెట్టారు. సో ఈ డబుల్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండింటికి 2 విండోస్ పెట్టారు ప్రతి రూమ్కి. ఇది ఈస్ట్ సైడ్ ఫేసింగ్ మెయిన్ డోరు అండ్ ఇది నార్త్ సైడ్ ఫేసింగ్ డోరు. అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళకు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ అనేది సరిగ్గా వీళ్ళు ప్లాన్ చేసుకోలేదు. అది మెయిన్ ప్రాబ్లం వచ్చింది వీళ్ళకు. ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఇది స్టేర్ కేస్ కోసం అని చెప్పి ఇక్కడ ఈ బీమ్స్ వేశారు. ఈ బీమ్ ఏమైందంటే కింద సపోర్టింగ్ లేదు. ఒక స్టోన్ మ్యాసెంటరీతోనే ఒక లేయర్ కట్టారు. కింద బాటమ్ నుంచి ఎక్కువ తీయలేదు. సో ఫ్యూచర్లో ఈ టాయిలెట్ అనేది క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ జాయింట్ దగ్గర క్రాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కింద సపోర్టింగ్ సరిగా లేదు. సో టోటల్ లోడ్ అంతా దీని మీదనే, ఈ కాలమ్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఇది ఫ్యూచర్లో క్రాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని వీళ్ళు టాయిలెట్గా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ ల్యాండింగ్ వస్తుంది, స్టేర్ కేస్ ఇక్కడ ల్యాండింగ్ అనేది వస్తుంది. అయితే నేను ఈవినింగ్ ఇక్కడికి వచ్చాను, కాకపోతే లైటింగ్ సరిగా లేక వీడియో రికార్డ్ చేయలేదు. వీళ్ళకి సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ చేస్తానని చెప్పి వాళ్ళు అనుకున్నారు. నా సజెషన్ ఏం చెప్పానంటే
అక్కడ వేసుకుంటానంటే ఇప్పుడు ఇదంతా తీయాలి, మళ్ళీ ఇదంతా లూజ్ అవుతుంది, మళ్ళీ తీయడం వల్ల మళ్ళీ ఇదంతా లూజ్ అవుతుంది, మళ్ళీ ఇదేమైనా క్రాక్స్ వస్తాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో అది కాదు, మీరు అక్కడ తవ్వడం కన్నా ఈ ప్లేస్లో తవ్వుకోండి. ఈ ప్లేస్ ఎక్స్ట్రా ఉంది దగ్గర. ఈ 3 feet 10 inches ఉందండి. ఈ 3 feet 10 inchesలో ఈ విడ్త్లో వీళ్ళకు సెప్టిక్ ట్యాంక్ అనేది వీళ్ళకి తవ్వుకోవచ్చు. ప్లస్ దీనికి సపోర్టింగ్ సరిగా లేదు, కింద ఓన్లీ 1 single లేయర్ స్టోన్ మ్యాసన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కింద బాటంలో నేను ఏం చెప్పానంటే ఎగ్ షేప్లో వీళ్ళకు ఈ బీమ్ కింద కన్స్ట్రక్షన్ అయ్యేలాగా ఎగ్ షేప్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే సెప్టిక్ ట్యాంకు దీనికి సపోర్ట్గా ఉంటుంది. ఎలాగో 6 feet అనేది డెప్త్ వీళ్ళు ఎక్స్కవేట్ చేస్తారు. సో దీనికి సపోర్ట్ ఇంకా ఇక్కడ నుండి ఇక్కడ వరకు దాదాపుగా ఒక 6 feet లెంత్తోని ఎగ్ షేప్లో వీళ్ళు ఈ మట్టి అనేది ఎక్స్కవేట్ చేసి కింద నుంచి కన్స్ట్రక్షన్ చేస్తారు. సో దీనికి సపోర్టింగ్గా ఉంటుంది. ప్లస్ సెప్టిక్ ట్యాంక్ కూడా వాస్తు ప్రకారం సెట్ అవుతుంది దీనికి. ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూద్దారండి. ఇక వీళ్ళకు ఇక్కడ స్టోర్ రూమ్ అనేది ఎగ్జిస్టింగ్ ఉంది. సో అది దాని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాస్తు ప్రకారం వీళ్ళు తర్వాత ఇట్లా గోడ పెట్టుకుంటారంట. రండి. అయితే వీళ్ళకు ఈ మనకు వాస్తులో ఏంటంటే నార్త్ వెస్ట్ కార్నర్లో సెప్టిక్ ట్యాంక్ అనేది ఒక ఆప్షన్ అన్నట్టు. అది లేని ఎడల ఇక్కడ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళకు ఫ్యూచర్ కన్స్ట్రక్షన్లో ఏమైనా ఎక్స్టెండ్ చేయడం లేదంటే ఎక్స్ట్రా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం అలాంటివి జరుగుతాయి. సో ఇక్కడ పెట్టుకుంటే ఫ్యూచర్లో ఇది మిడిల్లో అవుతుందని. ఈ ఇల్లు కూడా పాత ఇల్లు, ఇది వాళ్ళదే. సో ఈ ఫ్యూచర్లో ఈ గోడ తీసేసి వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్రాబ్లం కాకుండా ఆ సెప్టిక్ ట్యాంక్ అనేది దాని కింద సపోర్టింగ్ లాగా ఉంటుంది. ఆ వాస్తు ప్రకారం సెట్ అవుతుంది. ఆ కింద బేస్ అనేది ఆ బీమ్కి అనేది మంచి సపోర్టింగ్ ఉంటుంది అని చెప్పేసి అలా చెప్పాను. ఒక టాప్లో చూడండి, ఆ స్టీల్ బార్స్ అనేవి దాదాపుగా ఒకటే లెవెల్లో కట్ చేశారు. సేమ్ ఈ మేషన్స్ వాళ్ళు ఒక బార్ అనేది 39 feet 4 inches నియర్ బై ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్ చేసి వాళ్ళు డైరెక్ట్ పిల్లర్స్లో పెట్టేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. మినిమం ఒక 2 feet అన్న వేరియేషన్ ఉండాలి ఒక్కొక్క దానికి. వీళ్ళకు స్టెయిర్ కేస్ అనేది మనకు ఈ సపోర్టింగ్ ఇక్కడి నుంచి తీసుకుందామని చూసారు స్టార్టింగ్లో, కానీ ఇక్కడి నుంచి తీసుకోలేదు ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే ఇక్కడ టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళకి బేస్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి వస్తుంది. సో అది ఏంటంటే మిడిల్లో సపోర్టింగ్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్టోన్ మ్యాసన్తో ఇక్కడ బేస్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి ల్యాండింగ్ తీసుకొని అప్స్టైర్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు కానీ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ స్టెయిర్ కేస్ అనేది వచ్చేటప్పుడు మీరు ఎలాగో మీరు ఎలివేషన్ కోసం అని మీరు ఇక్కడ సపోర్టింగ్ ఇక్కడ బ్రిక్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు ఎలివేషన్ పర్పస్ అని. కానీ కింద మాత్రం ఖచ్చితంగా సపోర్టింగ్ ఉండాలి. సపోర్టింగ్ లేకపోతే ఈ కార్నర్లో ఇది ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. విత్ ఇన్ ఫ్యూలో క్రాక్స్ వస్తాయి. ఈ బ్రిక్ వర్క్లో కన్స్ట్రక్షన్లో మెయిన్గా ఈ ఎడ్జెస్ అనేటివి కోర్స్ అనేటివి సరిగా రావట్లేదు. అది బ్రిక్ ప్రాబ్లం కూడా కొన్ని ఉన్నాయి. మౌల్స్ అనేవి సరిగా లేకుండా ఆ బ్రిక్స్ అనేటివి షేప్ అనేది సరిగా ఉండట్లేదు. అదేవిధంగా ఈ మేషన్స్ మిస్టేక్సా మరి ఆ బ్రిక్ ప్రాబ్లమ్ మనకు తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాయి బ్రిక్స్, చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ కోరు దగ్గర ఇట్లా దగ్గర ఈ కోర్స్ అనేటివి ఇది ఈవెన్ షేప్లో లేదండి. ఎడ్జెస్ సరిగా లేవండి ఇవి. సో ఇలాంటి మిస్టేక్స్ జరగడం వల్ల ఈ ప్లాస్టింగ్ అనేది సరిగా రాదు. ఒకవేళ దీన్ని ఒకే షేప్లో ఒకటే లెవెల్లో తీసుకురావాలన్నా కూడా ఈ సిమెంట్ ప్లాస్టింగ్ అనేది ఎక్కువ మోటార్ అనేది దీనికి థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ రావడంలో కూడా ప్రాబ్లమే. ఎప్పుడు కానీ సిమెంట్ ప్లాస్టింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు. మనకు 10 mm 12 mm తోని సింగిల్ లేయర్ అట్లా ఉంటాయి. 20 mm లాస్ట్
మనకు 2 లేయర్స్ అయితే 20 mm లాస్ట్. మనకు ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే ఈ బిల్డింగ్ అనేది క్రాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ కార్నర్స్ ఎడ్జెస్ సరిగా రావడం లేదు, ఎడ్జెస్ సరిగా రావడం లేదు. వీళ్ళు వాడిన కన్స్ట్రక్షన్ బ్రిక్స్ ఇవి చూడండి, ఇవి ఎలా ఉన్నాయో. మనకు ఈ ప్రైస్ అనేది మనకు తక్కువగా వస్తుందంటే మనం ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇది లైట్ వెయిట్ కూడా కాదు, వెయిట్ కూడా ఉంది. ఇలా క్రాక్స్ రావడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు చూడాల్సి వస్తుంది. ఈ టోటల్ బ్రిక్స్ అనేవి ఇలాంటి బ్రిక్సే ఇందులో కన్స్ట్రక్షన్ వారు. సో ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ టైంలో ప్రైస్ అనేది తక్కువ ఉండాలి, మనకు కట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి చూస్తారు. కానీ ఫ్యూచర్లో వీళ్ళకి వచ్చే ఇబ్బందులు అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ రినోవేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ లైన్ కూడా సరిగా లేదు, ఇది ప్లంబింగ్ చూస్తే సరిగా లేదు, జస్ట్ మీరు చూసినా కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఈ లోకల్ మేస్త్రీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కొన్ని వర్క్స్ అనేవి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఈ బైండింగ్ వైర్ విషయంలో కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రిజ్యూమ్ చేయండి, ఈ బైండింగ్ వైర్తో ఇక్కడ టైప్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్గా వీళ్ళు టైప్ చేశారు. ఇది మెయిన్ మిస్టేక్ అండి. ఎప్పుడు కానీ మనకు ఇలా చేయడం వల్ల ఈ స్టీల్ రాడ్ అనేది లోడ్ ఎక్కువైనప్పుడు ఇది ఊగే అవకాశాలు ఉంటాయి. ఇలా ఊగడం వల్ల క్రాక్స్ వస్తాయి. ఈ క్రాక్స్ రావడం వల్ల మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, తర్వాత మీరు రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు బైండింగ్ వైర్ అనేది ఇగ్నోర్ చేస్తుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.